తెలుగు సినిమా పరిశ్రమలో గ్రామీణ నేటివిటీ, తెలంగాణ సంస్కృతి, భావోద్వేగాలతో కలిసిపోయిన సినిమా బలగం మంచి హిట్ అయింది. దర్శకుడు వేణు ఎల్దండి దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై 3 కోట్ల బడ్జెట్తో వచ్చిన బలగం 30 కోట్లకి పైగా వసూలు చేసి ఫిలింఫేర్ బెస్ట్ డైరెక్టర్ అవార్డులను సాధించింది. జబర్దస్త్ షోలో కమెడియన్గా 200+ సినిమాల్లో నటించిన వేణు ఇప్పుడు తన రెండో చిత్రం ఎల్లమ్మతో మరొకసారి తెలంగాణ గ్రామీణ జీవితాన్ని, సామాజిక అంతర్గతాలను స్క్రీన్పై చూపించబోతున్నారు. కానీ ఈ ప్రాజెక్టు డెవలప్మెంట్ దశలోనే అనేక అడ్డంకులు, ఊహాగానాలు, మార్పులు ఎదుర్కొంది. 2022లో ప్రకటించినప్పటికీ చిత్రం 2025 నవంబర్ నాటికి ఇంకా ఫ్లోర్ పైకి రాలేదు. దిల్ రాజు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ హీరో హీరోయిన్ ఎంపిక, బడ్జెట్ సమస్యలు, రచయిత మరణం వంటి సంఘటనలు ప్రాజెక్టును ఆలస్యం చేశాయి. ఎల్లమ్మ ప్రకటన తర్వాత కాస్టింగ్ పై ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. మొదట నాని హీరోగా లాక్ కావడం టాక్. కానీ హిట్ 3, ప్యారడైజ్ వంటి ఇంటెన్స్ డ్రామాల తర్వాత మరొక ఎమోషనల్ చిత్రం చేయకూడదని నాని తప్పుకున్నాడు. తర్వాత నితిన్ను ఎంపిక చేశారు. తమ్ముడు రిలీజ్ తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుందని ప్రకటించారు. కానీ తమ్ముడు బాక్సాఫీస్లో ఫ్లాప్ అవడంతో నితిన్ కూడా బయటపడ్డాడు. హీరోయిన్గా కీర్తి సురేష్, సాయి పల్లవి పేర్లు వచ్చాయి. వారు బిజీగా ఉండటంతో సమయం కుదరకపోవడంతో వదిలేశారు. హీరోలుగా శర్వానంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేర్లు వచ్చాయి. కానీ డేట్లు కుదరలేదు. ఇటీవల దేవశ్రీ హీరోగా ఎంట్రీ ఇస్తాడని వైరల్ టాక్. మ్యూజిక్ డైరెక్టర్గా డిఎస్పీ సంగీతం అందించడంతో పాటు డ్యూయల్ రోల్ నటిస్తున్నాడని క్లారిటీ వచ్చింది. ఎల్లమ్మ ప్రాజెక్టు మొదటి రోజు నుంచే సవాళ్లు ఎదుర్కొంది. నాని, నితిన్ తమిళ హీరోలు తప్పుకోవటం, కీర్తి సురేష్ సమయం కుదరకపోవటం, రచయిత రవిప్రకాష్ మరణం వంటివి ప్రాజెక్టును ఆలస్యం చేశాయి. రెడ్డిట్ సోషల్ మీడియాలో వేణు హీరోల కోసం తిప్పలు పడుతున్నాడు అని చర్చలు జరిగాయి. కానీ దిల్ రాజు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి 50 కోట్ల బడ్జెట్ అందించడంతో వేణు మరింత ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు. బలగం సక్సెస్ తర్వాత వేణు పేరు తెలంగాణ క్రేజీ చిత్రానికి ప్లస్. మహిళా ఎంపవర్మెంట్ థీమ్తో గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగాలు ఆకట్టుకుంటే ఎల్లమ్మ మరొక కల్ట్ హిట్ అవుతుందని అంచనా. వేణు ఇటీవల జిమ్ ఫోటో పోస్ట్ చేసి తన కీలక పాత్ర గురించి హింట్ ఇచ్చాడు. ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాలు ఈ ప్రాజెక్ట్ అప్డేట్ల కోసం ఆశగా ఉన్నారు. బలగంలా ఎల్లమ్మ కూడా తెలుగు సినిమాలకి కొత్త మార్గం వేస్తుందని వేణు ఆశిస్తున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.